వందనాలు ప్రియులారా, అందరికీ గుడ్ మార్నింగ్. మంచిది ప్రియులారా, ఎన్నో విషయాలు మనం దేవుని కృపను బట్టి నేర్చుకుంటున్నాం. ఈరోజు కూడా ఒక మంచి విషయాన్ని నేర్చుకుందాం. ఏంటంటే, మనం దేవునిలో తొలగిపోకుండా ఉండాలంటే మనకు ఉండాల్సినటువంటి ఫోర్ పిల్లర్స్ ఫర్ అవర్ స్పిరిచువాలిటీ ఏంటది? ఫస్ట్ది అపోస్తుల యొక్క బోధ, రెండవది సహవాసము, మూడోది రొట్టె వేరుచుట, నాలుగోది ప్రార్థన. మొదటి రెండు మనం కంప్లీట్ చేసుకున్నాం. ఈ మూడోదే రొట్టె విరుచుట. రొట్టె విరడు అంటే ఏంటి? అతి పవిత్రమైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శరీరంలోని, యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలోని పాలిభాగస్తులం అవ్వడం. మీరు ఆలోచించండి, ఒక పాపం చేసేటువంటి వ్యక్తి కొరకు చనిపోయినటువంటి పవిత్రుడు ఈ భూమి మీద ఎవ్వరూ లేరు ప్రియులారా, ఎవ్వరు లేరు. మీరు ఎత్తుక్కోండి, గూగుల్లో ఎత్తుక్కుంటారో, ప్రపంచమంతా తిరిగి ఎత్తుక్కుంటారో, వెతుక్కోండి. ఒక పాపి కొరకు మరణించిన ఒకే ఒక్క వ్యక్తి ఎవరో తెలుసా? యేసుక్రీస్తు వారు. చాలా ధన్యులు మనం. మనం చేసే పాపాల కొరకు వేరే వ్యక్తి చనిపోవడం ఏంటండి? ఈరోజు ఏదైనా ఒక చిన్న సహాయం చేయమంటేనే మనం ముందు వెనక చూస్తున్నారు. అప్పు కావాలి బ్రదరు, ఒక 50,000 ఉంటే ఇస్తారా అంటే, నీ దగ్గర ఏముంది నేను ఇవ్వడానికి అని అడుగుతున్నారు. అంటే ఖచ్చితంగా వాళ్ళకంటూ ఒక ఆధారం ఉండాలి మన కోసం ఏదైనా చేయాలంటే. అలాంటిది నీ నుంచి ఏది ఆశించకుండా, నీ వెనక ఏది ఉందో చూడకుండా నీ కొరకు ప్రాణం పెట్టిన వ్యక్తి ఎవరో తెలుసా? మన రక్షకుడు యేసుక్రీస్తు వారు. గర్వంగా చెప్పుకోవాలి. ఈరోజు మన పాప స్థితి నుంచి మనం ఇంత గొప్ప స్థితికి వచ్చామంటే కారణం యేసుక్రీస్తు వారు. కేవలం ఆయన పవిత్రమైన రక్తాన్ని చిందించడం వల్లే మనం ఈరోజు పాపం లేకుండా బ్రతుకుతున్నాం. మీరు ఆలోచించండి, అంత గొప్ప పవిత్రమైనటువంటి రక్తం, ఏ తప్పు చేయలేనటువంటి రక్తం, ఏ తప్పు చేయలేనటువంటి దేవుని యొక్క శరీరాన్ని తీసుకునేటువంటి గొప్ప భాగ్యం మన చేతుల్లోకి వస్తుంటే మనం దాన్ని త్రోసివేయాలంటారా? ఆలోచించండి. ఈరోజు ఎంతోమంది ప్రభు బలని తీసుకోవట్లేదు, ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకంటూ ఏదో రకరకాల కారణాలు ఉన్నాయి. చూడండి, ఎంతో గొప్ప అదృష్టం మనకి, మన పాపాలని కడుక్కునేటువంటి గొప్ప భాగ్యం ప్రభు రక్తాన్ని తీసుకోవడం, ప్రభు శరీరాన్ని భుజించడం. అలాంటి గొప్ప కార్యక్రమం మన దగ్గరకు వచ్చినప్పుడు మనం తృణీకరించకూడదు. మనం ఆల్వేస్ దానిలో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. ఎడతెగక ఉండమన్నాడు దేవుడు. ఖచ్చితంగా మనం తీసుకోవాలి. మనం పాపాలను కడుక్కోవాలి, మంచిగా బ్రతకాలి, దేవుళ్ళు మంచిగా బ్రతకాలి. అంత పవిత్రమైన రక్తాన్ని, అంత పవిత్రమైన శరీరాన్ని మన దగ్గరకు వస్తున్నప్పుడు మనం దాన్ని తృణీకరించే వారిగా ఉండకూడదు. నేను చెప్తున్నాను కదా, ఈ 4 పిల్లర్స్ని మీరు నిలబడినట్లయితే దేవుళ్ళని అద్భుతంగా ఎదగలరు. అందులో 3rd పిల్లర్ అయినటువంటి ఈ రొట్టె విరవడం, ద్రాక్షారసం తీసుకోవడం చాలామంది మిస్ చేస్తున్నారు. అందుకే ఈరోజు మనం దేవుళ్ళని అంతలా బలపడలేకపోతున్నాం. బాప్తీసం తీసుకున్న తర్వాత మనం ఖచ్చితంగా తీసుకోవాలండి. తీసుకున్నప్పుడే కదా దేవుడు మనకు జ్ఞాపకం ఉంటాడు. యేసుక్రీస్తు వారి జ్ఞాపకం చేసుకుంటాం. అట్లీస్ట్ అలా తింటున్నప్పుడైనా, రక్తాన్ని త్రాగుతున్నప్పుడైనా నా కొరకు ప్రాణం పెట్టిన నా దేవుడు అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకుంటాం. అలా జ్ఞాపకం చేసుకొని ఆయన కోసం బ్రతికేటువంటి అవకాశం ఉంటుంది ప్రియులరా. కాబట్టి ఈ బల్ల కార్యక్రమాన్ని ఎవరు విడిచిపెట్టద్దు. ఒకవేళ ఇప్పటి వరకు ఎవరైనా మానుకుంటే ఈ రోజు నుంచి ఎవరు మానుకోవద్దు. ఎందుకంటే నీ ఆత్మీయ స్థితిలో నువ్వు బలపడడానికి ఒక మూల స్తంభంగా ఏదుందో తెలుసా? ఈ రొట్టె కార్యక్రమం అనేది ఉంది. దీన్ని ఎవరు మిస్ చేయకూడదని, ఈ 3 పిల్లర్స్ని మీరు కంటిన్యూగా ఫాలో అవ్వాలని నెక్స్ట్ పిల్లర్ నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. ఈ విషయాన్ని మీ మనసులో పెట్టుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. పంట ఎండిపోతుంటే కడుపు మండిపోతుందా అన్నట్టుగా రోదించువాడు నేల మీద ఈ రైతు. నువ్వు ఎండిపోతుంటే హృదయ పరితాపముంది, నీకోసమే చింతించువాడు నిన్ను కన్నా రైతు. పంట ఎండిపోతుంటే కడుపు మండిపోతుందా అన్నట్టుగా రోదించువాడు నేల మీద ఈ రైతు. నువ్వు ఎండిపోతుంటే హృదయ పరితాపముంది, నీకోసమే చింతించువాడు నిన్ను కన్నా రైతు. ద్రాక్ష తోట విషయంలో న్యాయం తీర్చమని అడుగుతున్నాడు. మేలులు మరిచిన కృతజ్ఞులను తానే ప్రశ్నించుచున్నాడు. ద్వేషం, కలహం, మత్సరం, మత్తత, అసూయ, క్రోధం, విమతము, కక్షలు అనుకారు ద్రాక్షలను కాయకూడదనెను. భూమి ఫలిస్తే చూడాలని ఈ నేల మీద రైతు కల, నీవు ఫలించుట చూడాలని నిన్ను నాటెను నీ తండ్రిలా. భూమి ఫలిస్తే చూడాలని ఈ నేల మీద రైతు కల, నీవు ఫలించుట చూడాలని నిన్ను నాటెను నీ తండ్రి.